మరలా వచ్చి నా యొద్దకు తీసుకునే పోవద్దు. మిమ్మలను అందుకని అడుగుజాడలు నడవండి 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 నడవండి, నేను మళ్ళీ వస్తాను. మార్గం వేశాను కదా, ఆ మార్గం కూడా మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను. చెప్పండి, పరలోకం కావాలా నరకం కావాలా మనకి? ఎందుకు ఈ ప్రయత్నం అంతా, ఎందుకు ఈ ఆరాధన అంతా, ఎందుకు ఈ సేవ అంతా, ఎందుకు ఈ రక్షణ, ఎందుకు సువార్త, ఎందుకు బాప్తిస్మం అంటే పరలోకాన్ని నేను కూర్చోబెట్టాలని. ఎందుకంటే పాపాత్ముడిని పుణ్యాత్ముడుగా, పాపాత్ముడు నీతిమంతుడుగా చేసి పాపులకు ప్రార్థన చేసి హక్కు లేనప్పుడు పరలోక హక్కు ఎలా వస్తుందండి? అమ్మా అయ్యా, పాపులకి ప్రార్థన చేసి హక్కు లేదంట, మరి పరలోకాలు వస్తాడు ఆయన బాబుకి? భూమి మీద ఉండగా పరలోకం తండ్రి అన్నది హక్కు లేదు కదా, మరి ఆ పరలోకం నీకు ఎలా ఇచ్చేది, నాకు ఎలా ఇచ్చేస్తాడు? అందుకని ఆయన స్వయంగా వచ్చి ఆయన రక్తంలో మన పాపములను కడిగి శుద్ధీకరించి బ్రతికిన వారిగా చేసి, చచ్చిన వారైతే నరకంలో కాల్చుతారు, బ్రతికిన వారిని పరలోకం కూర్చుంటారు. మరి ఇప్పుడు చెప్పండి, ఆత్మీయంగా చనిపోయిన వారు బ్రతికిన వారమా? సహజంగా లోకంలో సంగతి ఉందండి, అన్యులు చనిపోయిన వ్యక్తి కాల్ చేస్తారు కదా, చనిపోయిన వ్యక్తిని కాల్ చేస్తారు. చనిపోయాడు, అది చాలా గొప్పవాడే, చాలా గొప్ప ప్రేమ గలవాడే, కుటుంబానికి అవసరం గలవాడు, సమాజానికి అవసరం వ్యక్తే, కానీ చనిపోయాడు. మరి చనిపోతే ఎక్కడ పెట్టాలి? చెప్పండి, కట్టిలో పెట్టాలి. ఎక్కడంటే అది అన్యుడు. కట్టిలో పెట్టిన అర్థం ఏంటి? కాల్చాలి. ఎంత గొప్పవాడు, దాచుకుంటారా అతన్ని? చెప్పండి, దాచుకుంటారా? గొప్పవాడే చనిపోయాడు, దాచుకుంటారా? ఇంట్లో పెట్టుకుంటారా? ప్రత్యేక గది పెడతారా? ఏసీ గది పెడతారా? ఏం చేస్తారా? 2-3 రోజులు పోనీ, మీ బాక్సులు వచ్చాయి కదా, ఎవరు చేయండి, ఐస్ బాక్స్ వచ్చి 2-3 రోజులు బంధువులు వస్తారు, ఇంకా బ్యాంక్ చేయలేదు. 4వ రోజు ఇంకా ఉండడానికి వెళ్ళలేదు, 4వ రోజు ఉండడానికి వెళ్ళలేదు. ఏం చేయాలి? మన ప్రభుత్వం నమ్మడానికి బాప్తిస్మం సమాధి పెట్టాలి. మరి మామూలు లోకమంతా అన్యులుగా ఉన్నారు కదా, మనం ఏం చెప్తాను తీసుకెళ్ళి అక్కడ కాల్చేయాలని కాల్చి కూడా వెళ్ళిపోతున్నాడు. అక్కడ కాల్చాలంట, అక్కడ కాల్చేస్తాడు. మరి ఆత్మీయ చనిపోండి ఎక్కడ, మరి ఏం చేయాలి? ఆత్మీయ చనిపోండి ఏం చేయాలి? ఇక్కడ లేదు అగ్ని, అక్కడ ఉంది అగ్ని. ఎక్కడ? ఆత్మీయ చనిపోయిన గతి ఏంటంటే ఆత్మీయంగా. అందుకని ఆ నరకానికి వెళ్ళకూడదంట ఈ మనుషుడు. ఆయన ప్రేమ చూడండి, ఏ ఒక్కడో నశించుకోకూడదు అంటండి, ఏ ఒక్కడో నశించుకోకూడదు, ఏ ఒక్కడో చనిపోయే స్థితిలో ఉండకూడదు అంటండి. అందరూ బ్రతికిన వారుగా ఉండాలి దేవుని దృష్టిలో. ఆ భాగ్యము, ఆ వరం మనకు దొరికింది. దొరికిందంటే ఏమైనా ఆనందమా లేకపోతే బాధగా ఉందా? ఎందుకని బ్రతికిన వారి దృష్టిలో ఉన్న వరం ఇది. ఆత్మీయంగా బ్రతికిన వారి దృష్టిలో ఉన్న వరం కనుక ఆనందమే కదా బ్రతికిన వారు అంటే. కనుక ఆ లిస్ట్ ఏంటి చూద్దాం, చనిపోయిన లిస్ట్ చూద్దాం సార్. ఇవాళ మనం చాలా అవసరమైనది. ప్రకటన 1:28 పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్నిగంధకంతో మండుకొండములో పాల్గొందుదురు. ఇది రెండవ. అమ్మా, ఆత్మీయ ఉంది, మరణం ఉందంట, ఆత్మకు మరణం ఉందంట. ఆ లిస్ట్ ఇచ్చాడండి. అంటే ఇది ఎవరంటే ఆత్మీయంగా చనిపోయిన వారు. ఈ లిస్టులో ఉన్నవారు ఎవరండి? ఈ లిస్టులో ఉన్నవారు ఎవరండి? ఏ లిస్టు? ముందుగా పిరికివారు అంటండి. దేవుడు నిజమైన దేవుడు ఎవరో తెలుసుకొని నమ్ముకొని ఆత్మ కాపాడుకోకుండా వారు భయపడుతూ కులమో మతమో భయపడుతూ అని పిరికితనంతో దూరంగా ఉన్న వారు అందరూ కూడా ముందు వరుసలో ఉన్నారు నరకానికి. కులానికి మతానికి భయపడి, కుటుంబానికి భయపడి చాలా మంది యేసుప్రభువుకు నమ్మరని, నమ్మినా బాప్తిస్మం పొందరండి, నమ్మినా బాప్తిస్మం పొందరు. ఏమండి? ఆ సంగతి మీకు తెలుసు కదా, తెలీదా?
అసలు యేసుప్రభు నామానికి భయం ఏంటి అంటే కులం అటు వస్తుంది. ఏమవుతుందండి అర్థం? మతం అటు వస్తుంది. చూడండి, ఇప్పుడు ఎస్సీ కులం అన్నారు అనుకోండి, వాళ్ళకి ఏమంట వస్తుందంటే రిజర్వేషన్ అడ్డం వస్తుంది. ఏమంట వస్తుంది? ఇవన్నీ అర్థాలు ఏం చేస్తాయండి? పిరికివారు అయిపోయారు. ఏమైపోయారు? పిరికివారు. మొట్టమొదటి ఆ నరకానికి వెళ్ళి వాళ్ళు ఇష్టం అవుతుంది. పిరికివారులే. లోపల ఎంతమంది పిరికివారు ఉన్నారు? చెప్పండి. అందరాలే. ధైర్యవంతులు ఎవరు? ఎవరు? ఏమో చెప్పండి. చెప్పండి అమ్మ, మీరు ఎవరు? ధైర్యవంతులు పిరికివారులే. మీరంతా ఎవరు? బాప్తిజం భయపడి వెళ్ళకపోతే పిరికివారులే. బాప్తిజమే అదే ధైర్యానికి. అటు ఇటు బాప్తిజం పొందకుండా ప్రభువు నమ్మకుండా బాప్తిజం పొందుకుంటే పిరికివాడు లెక్క. బాప్తిజం పొంది ప్రభువులు నడిస్తే ధైర్యవంతుడు లెక్క. ఇప్పుడు చెప్పండి, మీరు ఎవరు? కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, ఎవరెవరితో సంబంధం లేదు. నాకు దేవుడు కావాలి, దేవుడితో నేను ఉండాలి, ఆయనతో నడవాలి, పరలోకం నాకు కావాలి. అంతే. పరలోకము కావాలి నాకు. ఈ లోకంతో సంబంధం, ఈ బంధాలతో సంబంధం లేదు. అది నూతన సంవత్సరంలో ఒక నిర్ణయము మీ కుటుంబాలు చెప్పండి. కుటుంబాలకి చెప్పలేదా? అవసరమా కాదా అనే విషయాన్ని ఇంకా ఇష్టాన్ని చూసినప్పుడు వీళ్ళంతా కూడా దేవుని దృష్టిలో ఆత్మీయంగా చనిపోయిన వారు ఉండాలండి. మనం బ్రతికిన వారు ఉండాలి. నూతన సంవత్సరంలో ఇంత గొప్ప మాట మీకు చెప్తాను నేను. మనం బ్రతికిన వారు ఎవరైనా అసలు మనుషులంటే ఆత్మలే ఇష్టం చెప్తున్నారు. ఆత్మకి ఏం కావాలి? ఆత్మీయ ఆహారమే కావాలి అనే విషయాన్ని. శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మే నిత్యము. ఆత్మే నిత్యముండేది. ఆత్మ శరీరము ఎంతకాలం? 60, 70, 80 సంవత్సరాలు. దేవుని దృష్టిలో ఒక గంట, ఒక అరగంట, ఒక నిమిషం అంటండి మన జీవితం. అందుకని అలా అంత మాట్లాడాడు. శరీరము కేవలం నిష్ప్రయోజనము, ఆత్మే నిత్యము. ఆ నిత్యమున్న ఆత్మ గురించి ఆలోచించవలసిన బాధ్యత ప్రతి మనిషి మీద ఉంది. అది మనకు దొరికింది. మనం ఇప్పుడు దేవుని జ్ఞానం పొందిన వారము. దైవ జ్ఞానము. ఏ జ్ఞానం? దైవ జ్ఞానం గలవాడు అన్నిటి ఎందుకు ధైర్యం ఉంటాడు. లాభం వచ్చినా ధైర్యం ఉంటాడు. దేవుడు ఇచ్చాడు, చూసి తెలుస్తాడు. నష్టం వచ్చింది అనుకోండి, కష్టం వచ్చింది అనుకోండి, దేవుడు కరుణిస్తాడు. సాతాను క్రియ జరుగుతుంది. ఇప్పుడు నేను సహనం కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి, దేవుడు నన్ను కరుణిస్తాడని చెప్పి ధైర్యంతో ప్రయాణం చేసే వారుగా ఉంటారు. వారే దైవ జ్ఞానం కలవారు. కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు అందులో కూలికిపోయి దేవుడు నాకు ఏం చేశాడు, దేవుడు అన్యాయాన్ని మాట్లాడేవాడు దైవ జ్ఞాని కాదు. దైవ జ్ఞానం ఎందుకంటే కష్టాల్లో నష్టాలు కూడా, లాభాల్లో కూడా, సుఖ దుఃఖాల్లో కూడా సమానంగా తీసుకుని నడిచేవాడే దైవ జ్ఞాని. ఎవరంటే ఏ జ్ఞానం కాదు? ఇప్పుడు సుఖము దుఃఖము కూడా సమానంగా చూసుకుని ప్రయాణం చేయవలసిన బాధ్యత ఇవాళ క్రైస్తవుడి మీద ఉంది. ఎందుకంటే మనం దైవ జ్ఞానం కలవారము. ఇవాళ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా సమానంగా చూసుకుంటా. నాకు కష్టంలో ఆయన ఆదరించేవాడు ఉన్నాడు, సుఖం వచ్చేవాడు, దీవించేవాడు, నా కోరికలు తీర్చేవాడు దేవుడు నాకు ఉన్నాడని చెప్పి రెండు సమానంగా చూసుకుంటూ రెండు రెండు విషయాలు ఉన్నాయి లేదా మన జీవితంలో? రెండు విషయాలు ఉన్నాయి లేదా? చూద్దాం. ప్రసంగి గ్రంథము. అందుకని నేర్చుకోవడం అనమాట. నేర్చుకోవడం సంవత్సర కాలం ఏంటి మన జీవితం? ఏడు 7 సుఖదినమందు సుఖముగా ఉండము, ఆపదినమందు యోచించుము. అలా చాలు చాలు అమ్మా. ఏమున్నాయండి అక్కడ తీసేయండి. ఏమున్నాయండి మానవ జీవితంలో? సుఖదినం ఉంది, ఆపదినం, కష్టదినం కూడా ఉంది. ఎప్పుడు సుఖంగా ఉండడం, ఎప్పుడు కష్టంలో ఉండడం.
అది గమనించవలసిన వారమై ఉన్నాము. అదే దైవ జ్ఞానము. ఇప్పుడు తాను చనిపోయిన తర్వాత జరుగు దానిని నరులు తెలుసుకొనుకున్నట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. ఎవరు చెప్పారు ఈ మాట తెలుసండి? జ్ఞాని అయిన సొలొమోను. ఎవరండి? జ్ఞాని గారు చెప్పాడండి. జ్ఞాని గారు చెప్పాడు. నువ్వు జ్ఞానం అయితే దాన్ని తీసుకుంటా. ఇప్పుడు దైవ జ్ఞానం కలిగిన వారు మన సొలొమోనుకున్న జ్ఞానం మన దేవుడు ఇచ్చాడు మనకి. అది ఎవరెవరో మనకు తెలుసు. ఆయన మహిమేటో తెలుసు, ఆయన సత్యేటో తెలుసు, ఆయన ప్రేమేటో తెలుసు. మనకి ఏం దొరుకుతుందో కూడా తెలుసు. ఏం దొరుకుతుందో తెలుసు. రక్షణ దొరికింది, పాప క్షమాపణ దొరికింది. ఇవన్నీ దొరికినప్పుడు ఆ వాక్యములో నీవు నేను ఏమైనామంటే దైవ జ్ఞానం కలిగిన వారమై. అందుకని రెండు విషయాలు కూడా సమానంగా చూసుకుంటాం. ఏ రెండు విషయాలు? సుఖము దుఃఖము. ఎప్పుడు సుఖము ఉంటే దేవుడు అక్కర్లేదు మానవుడికి. ఏమా ఏంటంటే ఎప్పుడు సుఖంగా ఉంటే చెప్పండి. నువ్వు అనుకునే లేదు దేవుడితో పని ఏంటంటే చెప్పండి. ఎప్పుడు సుఖంగా దేవుడితో పని మానవుడికి లేదు. ఎప్పుడు కష్టాలు ఉంటే దేవుడు గుర్తిస్తుంటాడు. మన ఈ రెండు విషయాలు కూడా దేవుడు దూరం అయిపోతాడు కనుక కష్టము ఉంది, సుఖం ఉంది, దుఃఖం ఉంది, దుఃఖం ఉంది, ఇంకేముంది? సుఖం ఉంది. జీవితంలో ఏముందండి? సుఖం ఉంది, దుఃఖం ఉంది. ఎప్పుడు జీవితకాలం సుఖంగా ఉన్నావు అనుకోండి, నువ్వు దేవుడితో పని లేకుండా జీవిస్తావు. జీవితకాలం దుఃఖం ఉన్నావు అనుకోండి, దేవుడితో పని లేకుండా దేవుడు దూషిస్తావు. కనుక రెండు జన్మొచ్చాడు దేవుడు అని వాక్యంతో మనకు చెప్పాడండి. కానీ ఈ నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సుఖము నా జీవితంలో, దుఃఖం ఉంది. ఈ రెండు సమయాల్లో నేను దైవ జ్ఞానాన్ని పొందాను కనుక, దేవుని వాక్యం నాకు తెలుసు కనుక, యేసు ప్రభువు ప్రేమను తెలుసు కనుక, యేసు ప్రభు త్యాగం తెలుసు కనుక, ఆయనే మానవుడు, ఆయనే కష్టపడ్డాడు. సుఖపడలేదు ఆయన సుఖపడ్డాడండి. మన వరకు కష్టపడుతూనే ఉన్నాడు. అన్ని అవమానాలు, ఎన్ని దెబ్బలు, ఎన్ని వ్యతిరేకతలు, తొందరకు ఘోరమైన మరణ ఆ వ్యాధులను అనిపించాడు ఆయన. దుఃఖం అనిపించాడు ఆయన. ఎంత దుఃఖం! ఆ యొక్క ఆఖరి గడిలో ఆయన ఒలివ కొండల పండుగెళ్ళి ఆయన దుఃఖం తెలిపిన ఆ సంఘటన చాలా చాలా తీవ్రమైన. అక్కడ ఏం రాశారు తెలుసండి? ఆ చెమట రక్త బిందువులుగా మారిందని చెప్పి రాశారండి. అంత దుఃఖపడ్డారండి. నాకు ఆ దుఃఖం ఎందుకు? ఆ శ్రమ ఎందుకు? ఆ అవమానాలు ఎందుకు? ఆ శిలువమానం ఎందుకు? ఆయన ప్రాణం ఎందుకు ధారపోయారు? రక్తము, ఆ మేకులు ఎందుకు? ఆ శిలువ ఆ శిరస్సు మీద ముళ్ళు ఎందుకు అన్నప్పుడు అది మన పాపం నిమిత్తము ఆయన ఏమి సుఖపడలేదండి. చదివేలాగా ఏ సుఖమో అనిపించలేదండి. ఆయన అన్ని శ్రమలే, కష్టాలే, వ్యాధులే, బాధలే అనిపిస్తూ వచ్చారండి. తుదకు బాలుమైన మరణానికి బలయ్యాడు. కానీ అలాగే మనం వచ్చలేదండి. సుఖాలు కూడా పెట్టాడు మనకి. మన సుఖాలు కూడా పెట్టాడు. దుఃఖం కూడా ఉంది. దుఃఖం వచ్చినప్పుడు దేవుని దూషించుకో, సుఖం వచ్చినప్పుడు పొంగిపోకో. సుఖం వచ్చినప్పుడు ఈ రెండు విషయాల జ్ఞానంతో మన ప్రయాణం సాగితే గొప్ప ధన్యులమైంటాం. పరలోక ఆస్తికి వారసులమై ఉంటాము. నూతన సంవత్సరం వచ్చింది కదా మనకి. నూతన సంవత్సరమా, నూతన సృష్టి? ఏది ప్రాముఖ్యమైనది ఇందులో? నూతన సృష్టి, నూతన సంవత్సరమా? నూతన సృష్టి. ఆదికాండం అయితే చూద్దాం. ద్వితీయోపదేశ కాండంలో 11 అధ్యాయం 12వ వచనంలో అది ఆకాశ వర్షజలము త్రాగును. అది ఆకాశ వర్షజలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టి దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద దానికి అర్థం ఇప్పుడు అర్థం ఏంటంటే ఎల్లప్పుడూ ఆయన కను దృష్టి ఏమండి భక్తులుగా ఉంటుంది. ఎప్పటి వరకు? సంవత్సరాల నుండి సంవత్సరాంతం వరకు. గత సంవత్సరాల నుండి
సంవత్సరాల వరకు ఆయన కను దృష్టి మన మీద ఉంది. ఇప్పుడు మళ్ళీ సంవత్సరం, మళ్ళీ కొత్త సంవత్సరం వచ్చింది. సంవత్సరాల నుండి సంవత్సరాల వరకు ఆయన కను దృష్టి భక్తుల మీద. ఎవరి మీద అండి? ఎవరి మీద అండి? పిల్లల మీద. ఎవరో అక్కడ మాట వారి దేవుని ఇస్రాయేల్ ప్రజలు చెప్పాడండి. వాళ్ళు దేవుని పిల్లలండి. వాళ్ళు ఎవరండి? సంవత్సరానికి నా కళ్ళు ఇవ్వడం చూస్తున్నాను, కాపాడుతాను అన్నాడు ఆయన. ఇప్పుడు ఆ పిల్లలు ఎవరంటే క్రైస్తవులు, క్రీస్తు సంఘ సభ్యులు, క్రీస్తు రక్తంలో కడగబడిన వారు, దేవుని పిల్లలు. ఇప్పుడు సంవత్సరాల నుండి సంవత్సరాల వరకు ఏమండి ఈ రోజుల్లోనండి ఉదయకాలంలో సిద్ధపడే పనిపాట్లకి బయటకు వెళ్ళి క్షేమంగా గృహాలకు చేరతాడని నమ్మకం ఉంది. ఈ రోజుల్లో ఎన్ని ప్రమాదాలండి, ఎన్ని అడ్డంకులండి, ఎన్ని శోధనలండి, ఎన్ని ఆపదలండి మానవుడికి. ఎవరు కాపాడాలండి? అందుకని ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల్ని ఆ వాగ్దానం చేశారు. ఇవాళ క్రైస్తవుడిగా వాగ్దానం ఉంది. సంవత్సరాల నుండి సంవత్సరాల నుండి సంవత్సరాల వరకు ఆయన కన్నులు అంటే ఆయన చూస్తున్నాడు. నేను జీవించినందుకు, నిన్ను కాపాడినందుకు. ఈ ధైర్యంతో ఈ సంవత్సర కాలం అంతా మన ప్రయాణము సాగాలి. ఎవరి మీద ఉంది ఆయన కన్నులు? ఎవరి మీద? ఇప్పుడు 10 మంది పిల్లలు బయట ఆడతారండి కాలనీలో. 10 కుటుంబాల దగ్గర 10 కుటుంబాలు ఉన్నాయి. అప్పుడు కుటుంబాల పిల్లలందరూ కలిసి ఆడుతుంటారు. ఆ కుటుంబంలో తల్లి 10 మంది పిల్లలు ఉంటారా? తన కన్నపెట్టలు ఉంటుందా? చూపు ఎప్పుడమ్మా 10 మంది ఆడతారు. 10 మంది నిదానించిన తల్లి ఎవరు నిదానిస్తుంది? మరి మన దేవుని పిల్లలు కదా, చూపద్దు ఎవరి మీద? ఆ బిడ్డలు ఎందుకు చూస్తుంది? ఆ బిడ్డలు తనకు ఏదో ఎవరు పడుతున్నారో పడిపోతుందో ఇది కదా గమనింపు. మరి ఇప్పుడు దేవుడికి కళ్ళు ఏమున్నాయంటే అదే పిల్లలు కదా, కుమార్తెవు కదా, కుమారుడు కదా, మరి ఆయన చెవులు ఏమో ఉంది కదా. ఎందుకంటే కాపాడాలి. ఎందుకంటే కాపాడాలి, ఆదరించాలి. ఏం జరుగుతున్నా కొడుకు నా కూతురికి. ఎందుకంటే ఆయన మనల్ని కుమార్తెలు కుమారులని వరించాడండి. ఆయన తండ్రి చెప్పుకున్నాడండి. చూద్దాం అది కూడా ఎందుకు అలా చూస్తున్నాడు అని మన వైపు. 2 కొరింథీయుల 2వ పత్రిక 6:18 మరియు నేను మిమ్మల్ని చేర్చుకున్నాను, నీకు తండ్రినై యుందును, నా కుమారులను కుమార్తెలై యుందురు. అమ్మా బంధం ఎలా చూసారా క్రైస్తవుడికి? కొరింథీ పట్టణంలో క్రీస్తు సంఘం చెప్తారండి. ఎవరితోటి మాట? ఎవరితోటి? క్రీస్తు సంఘంతో చెప్తారండి. అందరు కాదు, ఇశ్రాయేలు ప్రజలు కూడా కాదు, ఇశ్రాయేలు ప్రజలు కూడా కాదు, దేవుని ప్రజలైన క్రైస్తవులతో, క్రీస్తు సంఘముతో. ఎవరితోటండి? ఏ రచించడం? కొరింథీయులకు రాసిన పత్రిక చదవండి. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఎవరు బాబు విజయ్? ఎవరు పత్రిక ఎవరు రాశారంటే? కొరింథీయులకు రాసిన పత్రిక ఏంటంటే అంటే కొరింథీ పట్టణంలో క్రీస్తు సంఘం ఉంది. ఆ క్రీస్తు సంఘానికి పత్రిక ద్వారా హెచ్చరిక ఆశీర్వాదం అందిస్తున్నారండి. చదవండి. ఇప్పుడు మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు సెలవిస్తున్నాడు. నేను వారిలో నివసించి సంచరించును. నేను వారి దేవుడు, వారు నా ప్రజలైందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముండుడి. అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొనును, మీకు తండ్రినై యుందును, నాకు కుమారులను కుమార్తెలునై యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఎవరికి వాగ్దానం? అమ్మా ఈ వాగ్దానం ఎవరికి? మనకి. ఎవరికంటే క్రీస్తు సంఘానికి. మర్చిపోకండి మాట.
క్రీస్తు సంఘమే ఆయన పిల్లలు, కుమారులు కుమార్తెలండి. ఏ మనుషుడైనా సువార్త ప్రకారం బాప్తిజం పొంది క్రీస్తు సంఘ సభ్యుడు అయితేనే ఆయన కుమారుడు అవుతాడు, కుమార్తె అవుతారు. దానికి ఉచితంగా రూపాయి ఖర్చు లేక బాప్తిజం ఏర్పాటు చేశాడు ఆయన. ఏంటంటే పిల్లలు ఏం చేశాడండి? పుట్టాలి కదా, దేవుని పిల్లలుగా పుట్టాలంటే ఏంటి? బాప్తిస్మము. ఏంటంటే బాప్తిస్మము. క్రీస్తు సంఘ సభ్యులు దేవుని కుమారులు కుమార్తెలు, దేవుడేమో తండ్రి. ఆయనే చెప్పుకున్నారు. మరి ఆ మాట నీకు అవసరమా కాదా? నమ్మలేదా? అప్పుడు నువ్వేమైనా నేనేమైనాను? కుమారుడు. మరి దేవుడే ఉన్నాడు, తండ్రి అన్నాడు. మరి తండ్రి పిల్లల వైపు చూసి ఏమి ఇబ్బంది కలుగుతుందో, ఏం అవసరం ఉందో, ఏం అడుగుతున్నాడు చూడమలే అని వాగ్దానం. ఇశ్రాయేలు ఇచ్చిన వాగ్దానము ఇవాళ క్రైస్తవుడికి వచ్చింది. ఇవాళ దేశంలో ఉన్న క్రైస్తవుడు కూడా వచ్చిందంటే మర్చిపోకండి మాట, నేను దేవుని కుమార్తెను కుమారుడిని. అందుకే ప్రార్థన పరలోకమందున్న ఆ వరం ఉంది కదా, ఆ వరం నీకు ఉన్నప్పుడు, ఆ ధైర్యం నీకు ఉన్నప్పుడు, ఆ బంధం నీకు జ్ఞాపకం ఉన్నప్పుడు ఖచ్చితంగా సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేస్తావు, ప్రార్థన ప్రతిఫలము పొందుతావు. ఎందుకంటే తండ్రి అని అడుగు హక్కు ఉందండి. ఇప్పుడు దేవుణ్ణి తండ్రి ఆయన నాకు ఏ అవసరం ఉంది తీర్చమని అడిగే హక్కు ఉందండి. అది ఖచ్చితంగా తీర్చబడుతుంది. అనేక రకాలుగా సంవత్సర కాలం అంతట్లో మనం ఆ విధంగా అనేక మేలులు పొందాము లేదండి. మీ ప్రార్థన ఏ ప్రార్థన సమాధానం రాలేదా? చెప్పండి. సంవత్సరం అంతట్లో నా ప్రతి ప్రార్థన సమాధానం వచ్చింది నేను చెప్తాను. మీరు చెప్పగలరా? ఏం చేసాడు అంటారా? అటువంటి దేవుడు అందరూ సమానమే, అందరూ సమానమే. ఒకరిని ఒకరికి చూసి దేవుడు కాదు, అందరికీ ప్రాణం పెట్టాడండి ఆయన. ఎంతమందిగా కనుక కీర్తనకారుడు 102:27 నీవు ఏకరీతిగా ఉండువాడవు, నీ సంవత్సరముల అంతము లేదు, నీ సేవకుల కుమారులు నిలిచిందురు, వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును. చాలా చూసారా? ఆయన సంవత్సరం తరగబడ్డండి. ఆయన సంవత్సరములు ఆయన ఎప్పుడు మన మీద ఆ ఆశీర్వాదం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడండి. ఎప్పుడు ఉండే దేవుడు, ఇచ్చి ఉండే దేవుడు సంవత్సరాలు ఉంటాడండి ఆయన. మంచి అనుభవం. నీ సంవత్సరములకు అంతము లేదు, ఏం లేదు, నీ సంవత్సరములకు అంతము లేదు, అంతము నిత్యము ఉండే దేవుడు. ప్రతి సంవత్సరం కాలం అంతా నిన్ను కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ఉన్నాడా? దేవుడంటే నాకు ఎలా జరుగుతుంది మనం మాట్లాడడం వీలు లేదు, తప్పు. సంవత్సరంలో ఆయన ఉండేవాడు అన్నాడు. ఇక్కడ నీ అవసరాలు తీర్చేవాడు ఉన్నాడు అని చెప్పి కీర్తనకారుడు ఎంత ఘనంగా కనపరుస్తున్నాడు ఆయన్ని. చదవండి. నీవు ఏకరీతిగా ఉండువాడవు. ఏకరీతిగా అందరికి సమానమే. ఏమంటే ఆయన ఎంతమందికి కావాలి దేవుడు? ఎంతమందికి అండి? అందుకే సర్వ సృష్టికి బలానా కూడా చెప్పండి, బలానా అమెరికా చెప్పండి అనలేదు. సర్వ సృష్టికి ఏకరీతిగా వాడు నీ సంవత్సరములు అంతము లేనివి, నీ సేవకుల కుమారులు నిలిచిందురు, వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును. ఎలా ఉంటారంటే సంవత్సరాలు కాపాడబడతారంట ఆయన భక్తులు అనే వారు అక్కడ ఉంది. సామెతలు చూద్దాం. మరి దానికి ఆధారం ఏంటి? ఇప్పుడు ఎలాగ ఆయన సంవత్సరాలు కాపాడాలి అని అంటే వాక్యమే ఆధారము. సామెతలు 3:1-2 నా కుమారుడా నా ఉపదేశము మరువకము, నా హృదయపూర్వకంగా గైకొనుము, అవి దీర్ఘాయువును సంవత్సరములను శాంతిని నీకు దేవుడు అంటాడండి. మరి ఆ జీవులు పొందాలంటే సుఖజీవులతో గడపాలంటే సంవత్సరాలు సుఖంగా బ్రతకాలంటే ఒకటి ఇచ్చాడు దేవుడు. ఆయన
ఏంటండి ఉపదేశము ఏంటంటే బోధ. నీకు ఆయన ఉపదేశం నీకు ఇష్టమైతే ఆ ఉపదేశం నువ్వు వింటే దాన్ని పట్టుకుంటే దీర్ఘాయుషు. ఏంటంటే నీకు ఎన్ని సంవత్సరాలు దేవుడు ఇచ్చాడు అన్ని నీ మీద ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఎలా ఉంటాయండి? దీర్ఘాయువులు, సుఖజీవంతో గడుపు సంవత్సరములు. 5 సంవత్సరాలు ఎలా గడపాలి బదిలీ? సుఖజీవంతో గడుపు సంవత్సరములను శాంతిని నీకు కలిగజేసి. ఎందులో ఉంది ఇదంతా కూడా? బోధలోను ఆజ్ఞలోను. ఇవాళ మనం ఎందుకు కొడుకున్నాం? ఇక్కడ ఆజ్ఞ పాటించినందుకు, ఆయన బోధ ప్రకారం జీవించినందుకు. ఇవాళ ఇన్ని సంగతులు ఎందుకు మనం ధ్యానించాలి? బోధ అది, ఉపదేశం అది. ఎవరి ఉపదేశం? నాకేం తెలుసు, మీకేం చెప్పాలో నాకు తెలుసా? ఎవరిది ఈ ఉపదేశం? ఎవరిదండి ఈ బోధ? ఎవరిదే ఈ ఆజ్ఞ? అందులో ఏమన్నాయంటే అమ్మ దీవులన్నీ మొట్టగా ఇచ్చేసాడు మనకి, అందులో తీసుకోవడమే. ఏంటంటే ఆజ్ఞలు లేదంటే అవి అన్నాడు. ఏంటవి? బోధ. ఆ బోధలు వచ్చిన వాగ్దానములు, ఆజ్ఞలు. అంటే ఇప్పుడు ఏది అవసరం మనకి? దేవుని బోధ, ఉపదేశము అవసరము. ప్రతి ఆదివారం మనకి ఏం దొరుకుతుంది? ఉపదేశము. ఏంటంటే ఉపదేశము అనగా దైవ బోధ, అనగా దేవుని ఆజ్ఞలు ఏం చెప్తున్నాయో ఆ వివరణ. అందులో ఏమున్నాయంట? అందులో ఎందులో ఆజ్ఞల్లో అందులో సుఖజీవంతో గడుపు సంవత్సరంలోను. అందులో ఎందులోనే ఆజ్ఞలో. ఎందుకంటే చూడక అక్కడ పట్టుకోవాలి మీరు. నా ఆజ్ఞ హృదయపూర్వకంగా నేర్చుకున్నాము అవి అన్నాడు. అవి ఏంటవి? ఏంటవి? ఆజ్ఞలు. దేవుడితో కాదు సంబంధం. ఇక్కడ ఆయన ఆజ్ఞలతో సంబంధం. అది వాడు ఇచ్చేసాడు ఏదో, అది పట్టుకుంటే అవి అంటే ఆ ఆజ్ఞలు పట్టుకుంటే, ఆజ్ఞలో జీవిస్తే అవి నీకు దీర్ఘాయువును, సుఖజీవులు సంవత్సరములను, శాంతిని నీకు కలుగుతాయి. ఏదయ్యి? ఆజ్ఞలు. ఆజ్ఞలు నీకు ఎలా వస్తాయి? బోధలు వస్తాయి. ఆ బోధ అంటే దాని పేరేంటి? బోధ పేరేంటి? ఉపదేశము. బోధ పేరేంటంటే దేవుని ఉపదేశం. ఇది ఎవరి ఉపదేశం అంటే? కనుక ఇందులో మనకి సుఖజీవుడు గడుపు సంవత్సరంలో అనే వరాన్ని వేళ వాగ్దానం దేవుడు చేస్తున్నాడు. కనుక మనము ప్రేమపూర్వక ప్రయాణం చేద్దాం, దేవుని ప్రేమించి ప్రయాణం చేద్దాం. మన స్థానం ఏంటి తెలుసంటే దేవుని ప్రేమించిన వారు మనం. ఎవరంటే దేవుని ప్రేమించిన వారు. ఆ ప్రేమను విడిచిపెట్టకుండా, ఆ ప్రేమను భార్యాభర్తల ప్రేమ కాదు, బిడ్డలు తల్లిని ప్రేమ కాదు, అన్నదమ్ముల ప్రేమ కాదు, దేవుని ప్రేమ. దేవుని ప్రేమించావు నువ్వు. ఇక భార్యాభర్తలు పాపం మళ్ళీ కాసేపు ఎందుకు ఈ మొగుడు ఎందుకు దొరికండి నాకు అనుకుంటాం. ఈ ఇటువంటి దొరికింది నాకన్నా ఒకసారి మా భర్త కూడా అనుకుంటాడు. ఇటువంటి పిల్లలు ఏంటి? ఆ పిల్లలు అంటారు తల్లిదండ్రులు. ఇటువంటి తల్లిదండ్రులు దొరికారు నాక పిల్లలు కూడా అనుకుంటారు. కానీ దేవుడు ప్రేమ అటువంటిది కాదు. దేవుడి ప్రేమ కాదు. అందుకని ఆయన ప్రేమించాడు, మనం ప్రేమించాం. ఇప్పుడు దేవుని ప్రేమించే స్థానంలో మనం ఉన్నమాట. ఏ స్థానం అంటే దేవుని ప్రేమిస్తే లాభం నష్టమా? రోమపత్రిక 8:28. దేవుని ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుతుంది, సమస్తము సమకూడి. దేవుని ప్రేమిస్తే లాభమా నష్టమా? చెప్పండమ్మా. భర్తను ప్రేమిస్తే లాభమా నష్టమా? చెప్పండి. భర్తను ప్రేమిస్తే లాభమా నష్టమా? ఎప్పుడైతే ప్రేమ చూపించావో నీకు ఏం కావాలో ఏంటో అన్ని చేయడం రెడీగా ఉంటాడనమాట. మరి భార్య ప్రేమిస్తే లాభమా నష్టమా? భర్త భార్య ప్రేమిస్తే లాభమా నష్టమా? లాభమే. తల్లిదండ్రులు పిల్లలు ప్రేమిస్తే లాభమా నష్టమా? పిల్లలు తల్లిదండ్రులు ప్రేమిస్తే లాభమా నష్టమా?
దేనికి కారణం ఏంటంటే ఆయన సంకల్పానికి ఆ సంకల్పం పిలువబడ్డాం. ఆయన సంకల్పం ప్రకారము ఏంటో సంకల్పం అంటే దేవుడు తన కుమారుడి శిలువ యాగములో బలియాగముగా బలియార్పణగా బలిదానం అర్పించాడని మన సువార్త విని లోబడి బాప్తిసం పొందాం కనుక దేవుడు ప్రేమించిన వారు. నరేష్ బాబు త్వరగా దేవుడు ప్రేమించిన స్థానంలో వచ్చేయండి. నరేష్ బాబు గారు చాలా మంచి విశ్వాసం ఉన్నారు. అంటే దేవుడు ప్రేమించాడంటే ఆయన సంకల్పం. ఏంటి సంకల్పము? ఏంటి సంకల్పము? తన కుమారుని వర్గాలు బలిగా అర్పించడం. ఆ సువార్తను వినడం, ఆ సువార్తను లోపడడం, బాప్తిసం పొందడం, అప్పుడు నువ్వు దేవుని ప్రేమించిన వాడు లెక్క. సువార్త ప్రకారం బాప్తిసం పొందని వారు ఎవరైనా లోకంలో ఉంటే ఇంకా ఈ దేవుని ప్రేమించిన వారు కాదు. దేవుని ప్రేమించిన వారు కాదు. సువార్తను లోపడిన వాడు బాప్తిసం పొంది ఆయన చిత్రంలో జీవించేవాడు దేవుని ప్రేమించేవాడు. ఆ దేవుని ప్రేమిస్తే లాభం నష్టమా? ఏ లాభం? ఏంటో లాభం అంటే మేలు. బాప్తిసం పొందే మేలు నష్టం, మేలు కీడా. ఏంటో మేలు అంటే నీకు కావలసిన అవసరాలన్నీ కూడా అది సమస్తము సమకూడి ఏంటంటే సమకూడి నీ పరిపాలనలు, నీ ఆలోచనలు, నీ ప్రయాణాలు, నీ యొక్క అక్కర్లన్నీ కూడా మేలు చేయడానికి రెడీగా ఉన్నాడు. మేలు చేయడానికి పిలుస్తున్నాడు. మేలు చేయడానికి బాప్తిసం పొందమన్నాడు. ఆ బాప్తిసం ద్వారా నీకు ఆయన మేలు మేలు సిద్ధపరిచాడు. ఆ మేలు నీకు ఎలా జరుగుతుందంటే సమస్తము సమకూడి. ఏంటంటే ఎందుకో తెలుసండి, మన మేలు పొందాలంటే మన తెలివి మనకు సరిపోదండి, మన బలం మనకు సరిపోదండి, మన ధనం మనకు సరిపోదండి, మన కుటుంబం మనకు సరిపోదండి, మన కులమం మాత్రం ఏమన్నా నీకు సరిపోదండి. దేవుడు కావాలి, ఆయనే సమకూర్చాలి, ఆయనే సమకూర్చాలి. ఇప్పుడు చెప్పండి, బాప్తిసం అవసరమా? బాప్తిసం పొందినోడు ఏమంటారు? ఏంటంటే మీరందరూ ఎవరు? అందరూ ఉన్నారు. మీరు అసలు బాగా కిషోర్